ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తన భద్రతకు సంబంధించి అనేక సార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది. కోర్టులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోగా హోంమంత్రిగా ఉన్నటువంటి అనితా మేడం గారు హేళన చేస్తా ఒక పులివెందుల ఎమ్మెల్యే కదా, అలాంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి భద్రత ఇచ్చినాము, దాని గురించి ఆలోచించేది ఏముందని ఆమె హేళన చేసి మాట్లాడుతుంది. కానీ ఆయన నివాసం ఉంటున్నటువంటి ఆ తాడేపల్లిలో ఆయన యొక్క ఇంటి ఆవరణలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఆయనకు ప్రమాదం ఉంది, భద్రత అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆలోచన ఎవరికైనా కలుగుతుంది. చూసినాం 2 రోజుల క్రితము ఆయన ఇంటి ఆవరణలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదానికి కారణం ఏంది, ఎవరు చేసిండు అనేటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయకుండా దాని మీద ఎంక్వైరీ ఏమీ చేయలేదు. ఈ ఒక్క ఘటనే కాదు, ఇంతకు ముందు కూడా సేమ్ ఇలాంటిది ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా ఏం నిందేశారు, ఆ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులే గత ప్రభుత్వం ఏదో ఫైళ్ళని దగ్ధం చేసినారు అని వాళ్ళకి నష్టం చేకూర్చితే వాళ్ళ ఇంటి ఆవరణలో మళ్ళీ వాళ్ళ మీదనే నిందలేసారు. ఈ నిందలు వేయడానికి గల కారణం ఏంటని చూస్తే కేవలం రాజకీయంగానే మనకు అనిపించట్లేదు. కేవలం ఒక వ్యక్తిని రాజకీయంగానే చూస్తే ఇలాంటి మాటలు ఇలాంటి ఆలోచనలు రావు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజకీయాలు లేకనుంటే, ఆయన భౌతికంగా లేకనుంటే అధికారం అనేది మనకే శాశ్వతంగా ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉండడం వల్లే కదా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేరే పక్షం ఉంది. అది నిజం కూడా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఏం రాజకీయం లేదు కదా ఆడ. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ఇంకా శాశ్వతంగా అధికారం ఉండే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ తర్వాత వాళ్ళ వారసులు ఎవరైనా దేవాంశు ఇంకా ఎవరైనా అట్లా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ రకమైన రాజరిక ఆలోచనలు వాళ్ళకు ఉన్నట్టు అనిపిస్తుంది. లేకపోతే ఒక వ్యక్తిని ప్రత్యర్థిగా రాజకీయంగా చూడకుండా భద్రత గురించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మీరు ఎందుకు ఆయనకు రక్షణ ఇవ్వలేకపోతున్నారు? ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. దీనికి బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ భూమి మీద భౌతికంగా లేకపోతే మనకు రాజకీయంగా మేలు అనేటువంటి ఒక ఆలోచన ముఖ్యంగా తెలుగుదేశంలో అధినేత నుంచి వివిధ స్థాయిలో ఉన్న కార్యకర్తల వరకు అదే మైండ్ సెట్ ఉంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు చూస్తున్నాం. కొందరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉంచనీయం, ఆయనకి ఏం పడింది ఇక్కడ అని. ఎందుకు ఉంచలేరు బాబు? ఆయన సొంత ఇల్లు కొనుక్కొనుడు, ఆయన ఆంధ్రప్రదేశ్ పౌరుడు, ఎందుకు ఉంచరు మీరు? దానికి గల కారణం కూడా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అమరావతిని వ్యతిరేకించినాడని. ఎక్కడ వ్యతిరేకించాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఉండాలి, అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు అభివృద్ధి చేయాలి, అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలి, భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి కలహాలు రాకూడదు, అదిగాక ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకే చాట కేంద్రీకృతం చేస్తే మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ఆయన ఆలోచన చేసిండు. అది తప్పేం కాదే. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. అంత మాత్రాన మీతో రాజకీయంగా మీ విధానాలు వ్యతిరేకించినంత మాత్రాన ఆయన మీద వ్యక్తిగత ద్వేషం పెంచుకోవడం, వీళ్ళుంటే ఆయన భౌతికంగా లేకపోతే మంచిది అనేటువంటి ఆలోచన మంచిది కదా. మీరేదో ఆయన ఇంటి చుట్టూ ఇలాంటి చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు చేసో లేదా అక్కడ వివిధ అసాంఘిక శక్తులు ప్రవేశపెట్టు ఆ ఇంటి చుట్టూ అల్లకల్లోలం లేపి ఆయన అక్కడి నుంచి ఆ ఇల్లు వదిలి పారిపోతాడు అనుకునేటువంటి మూర్ఖపు ఆలోచన మాత్రం దయచేసి ఎవరు చేయగాకండి. మీరు ఎన్ని చేసినైనా ఏమేం చేయొచ్చు, కానీ భయపడి పారిపోతాడు అనుకున్నది మాత్రం మీ మూర్ఖత్వమే. అది మీకు కూడా తెలుసు. భయపడే వ్యక్తి కాదు. చూస్తున్న మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్తావన అంతా చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఆ పరిటాల రవి హత్యతో సంబంధం లేకపోయినా ఆయనకు ఆ హత్యతో సంబంధంగా అట్టగట్టి రాజకీయంగా అనగదొక్కాలని ప్రయత్నం చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈరోజు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత నా స్నేహితుడు రాజశేఖర రెడ్డి అని చాలా సందర్భాల్లో చెప్పిండు. కానీ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కనీసం కొన్ని రోజుల పాటున జగన్మోహన్ రెడ్డికి అండగా దండగా తోడుగా ఉండక అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఆయన మీద కేసులు వేపించి జైల్లోకి తోసి పోయిన తర్వాత అనేక సందర్భాల్లో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు కాబట్టి వేరే పార్టీ గురించి ఆలోచించకూడదని అనేటువంటి ఆలోచన రాజకీయంగా చేసింది. అంతటితో ఆగలే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా గెలిచిన తర్వాత 2019 ఎలక్షన్స్కి ముందు ఎయిర్పోర్ట్లో ప్రమాదం జరిగినప్పుడు ఎవరో ఒక అగంతకుడు ఆయన మీద కత్తితో దాడి చేస్తే కనీసం వాళ్ళ అధికారంలో ఉండి విచారణ చేపించాలనేటువంటి విచక్షణ లేకుండా కనీసం ఒక గంట కూడా ఆగకుండా ఆయనే చేపించుకున్నాడు, సానుభూతి వచ్చదని, ఎలక్షన్స్ గెలవాలని అనేటువంటి నింద ఆయనకి వేసిండు. ఆ రోజు ఆ కత్తికి విషం ఉన్నా లేదు ఆ ప్రాంతంలో కాకుండా మెడా ప్రాంతంలో తగిలింటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భూమి మీద ఉండేవాడా? ఖచ్చితంగా ఉండేవాడు కాదు. అంటే అక్కడ మనకి ఏమర్థమవుతుంది? జగన్మోహన్ రెడ్డి భౌతికంగా ఉండకూడదు అనేటువంటి కక్ష వాళ్ళల్లో ఉంది. ఆ ఒక్క సంఘటనే కాదు, ఆ తర్వాత మనం చూసినాం ఆయన అధికారంలో ఉండగా విజయవాడలో ఎవడో ఒక అగంతకుడు బాగా కరెక్ట్గా ఇక్కడ సెన్సిటివ్ పార్ట్లో కొట్టిండు. నిజంగా అది ఎట్లా మిస్ అయింది.
అది బలంగా తగిలిన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఉండేవాడు కాదు. ఇలా అనేక సంఘటనలు ఇంకా మనం చూసినాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా సీఎం ఉండగానే అమరావతి ప్రాంతంలో ఏదో రైతులకు ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో అక్కడ అంతా రెచ్చగొట్టి ఒక కృత్రిమ ఉద్యమం జరుపుతున్నప్పుడు ఒక చిన్న పిల్లాడు చేత కొన్ని మాటలు, అనరాని మాటలు అనిపించిన వీళ్ళు వెనకాల ఉండి, ఆ పిల్లోడు ఏమన్నాడు ఆ రోజు, ఏయ్ జగన్ రెడ్డి, మీ తండ్రి శవం అని కనిపించింది, కనీసం నీకు ఆ శవం కూడా కనపడదు, నీ శవం అనేటువంటి ఒక విద్వేషాన్ని పెంచిండ్రు. అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డితో తెలుగుదేశం కానీ జనసేన కానీ వీళ్ళు చేస్తున్నది రాజకీయ యుద్ధం కాదు, వ్యక్తిగతమైనటువంటి యుద్ధము. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి రాజకీయాలు లేకపోతే మనం శాశ్వతంగా రాజకీయాలు ఉండొచ్చు, అధికారాన్ని అనుభవించవచ్చు అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది. క్లియర్గా అర్థమైపోతుంది. ఎన్ని సంఘటనలు, ఇంకా చాలా చాలా సంఘటనలు ఉన్నాయి. అవన్నీ మన దృష్టికి వచ్చినప్పటికీ పెద్దగా పబ్లిక్లోకి రావట్లే. కారణం ఏంటంటే మీడియా వాళ్ళ ఉంది కాబట్టి పెద్ద బయటకు రానిట్లేదు. ఆ మధ్య కాలంలో ఆయన ఎక్కడికి పోయినా కూడా భద్రతా లోపం కనపడ్డాం. ఆ రోజు ఆ హెలికాప్టర్కి సంబంధించి కానీ, ఆ గుంటూరులో మిర్చి యార్డ్ దగ్గర కానీ ప్రభుత్వం బాధ్యత, కనీసం ఒక సాధారణ వ్యక్తి ఏదైనా ప్రోగ్రాం చేపడితే భద్రత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అలాంటిది ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి, మాజీ ముఖ్యమంత్రిగా ఉండి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి, 30 సంవత్సరాల రాజకీయ కుటుంబంలో ఉండి, వాళ్ళ తండ్రి సీఎంగా పనిచేసినటువంటి ఒక కుటుంబంలో వ్యక్తికి మీరు అలాంటి హీనమైనటువంటి భద్రత ఇవ్వకుండా ఏం చేస్తున్నారు మీరు? ఉద్దేశపూర్వకంగా కదా. మరి ఇంతనా? ఇదేంటండి? అదే ఏం జరిగింది? ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో బాంబ్ బ్లాస్టింగ్ జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు దానికి నిరసనగా తిరుపతి పోయి ర్యాలీ చేసిండు, ఇలాంటి తప్పు అని. అలాంటిది మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి భౌతికంగా లేకుండా ఉంటే శాశ్వతంగా మనకు రాజకీయాల్లో ఉండొచ్చుంటే ఆలోచన చేస్తుంటే ఇది తప్పు కదా. 100% తప్పు. ఆలోచించుకోండి. అసలు అట్లా మైండ్ సెట్ పక్క తిడిపోయండి. ఎక్కడ తిడిపోద్దండి? నిత్యం లేచి నుంచి విద్వేషం నింపుతుంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తాడేపల్లి ఉండకూడదా? ఏం అమరావతికి ఆయన ఏమన్యాయం చేసిండు? ఆయన మనకు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉన్నటువంటి దాన్ని మొత్తం ఒకేసారి చేయలేము, ఇంకా కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తామన్నట్టు ఆలోచన చేస్తే దానికి అనేక అడ్డంకులు సృష్టించి, ఇంకా మీరు ఈరోజు దాన్ని ఏమంటున్నారు? ప్రజా రాజధాని అంటున్నారు. ఎక్కడ ప్రజా రాజధాని అండి? ఒక ప్రతిపక్ష నేత, ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలో ఉండకూడదు అనేటువంటి ఆలోచన మీకు ఉంటే అమరావతిని ప్రజా రాజధానికి ఎట్లా ముందుకు పోద్ది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా అక్కడ దాదాపు 15,000 మందికి పట్టాలు ఇచ్చి ప్రజలందరూ అక్కడ ఉంటే అది ఒక రాజధాని కనపడుతుంది, డెవలప్ అవుతుందంటూ ఆలోచన చేస్తే వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తే కోర్టు పోయి అడ్డుకోలేదా? ఎట్లా అది అందరి రాజధాని అయింది? ఖచ్చితంగా అది అందరి రాజధాని కాదు. మీరు చెప్పినట్టు కొందరు రాజధాని. మీ ఆలోచన విధానం ఏంది? మనం మాత్రమే ఉండాలి, మనకు సంబంధించిన వాళ్ళు మాత్రమే జీవితాంతం రాజకీయాలు చేయాలి, కొందరు మాత్రమే బాగుండాలి, కొన్ని ప్రాంతాలు మాత్రమే బాగాలన్నటువంటి సంకుచితమైనటువంటి విశృంఖలమైనటువంటి ఆలోచనలు మీవి. ఎందుకు మీకు ఆలోచనలు వస్తున్నాయి? అంటే ఒక వ్యక్తి భౌతికంగా లేకపోతే దాంతో రాజకీయాలు చేయాలనుకుంటుండ్రా? మీ శాత అయితే ఢీ కొట్టండి. ఇప్పుడు అధికారం 164 సీట్లు ఉన్నాయి, మీరు మంచి చేయండి, రేపు 170 గెలుచుకోండి. అది ప్రజాస్వామ్యం. అంతిమంగా ప్రజాస్వామ్యానికి ఎవరైనా తలగ్గాల్సిందే కదా. మనం ఎన్ని మాటలు అనుకున్నా ఒక వ్యక్తితో రాజకీయ విధానపరంగా విభేదం ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా ఇదేదండి. ఒక వ్యక్తి మరణించాలి, చనిపోవాలి, భూమి మీద ఉండకూడదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిండ్రు, ఎందుకు మరి అర్థం కావట్లేదు? ఎందుకు భద్రత ఇవ్వడంలో అర్థం కాదు. కనీసం ఒక ఎమ్మెల్యే ఎంపీ ఫిర్యాదు చేసి ఇస్తున్నారు. మరి ఆ రఘురామకృష్ణరాజుకి ఇచ్చారు, ఆ కాలంలో లోకేష్కి ఇచ్చారు. మరి ఇన్నిసార్లు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎందుకు వాళ్ళు కూడా ఆలోచించడం లేదు? ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎటు ఇవ్వదని క్లియర్గా అర్థమైపోయింది. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఏందండి ఆ రచ్చ? ఏం జరుగుతుంది? ఆ రోజు లడ్డు కల్తీ మద్యం జరిగి ఏదో సంఘటన జరిగితే అది ఎవరు జరిగింది, దాని కారణం ఏదో తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర పోయి నిరసన తెలపడం కాకుండా గేట్లు ఎక్కి ఇంట్లోకి దూరాలని ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత వాడు ఒక రెండు మనం చూస్తున్నాం, సీమరాజా అని. వాడు ఈ మధ్య కాలంలో అంటే దాదాపు 2-3 నెలల క్రితం ఆ ప్రాంతం రోడ్డు మార్గాన్ని పోతా జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి దూసుకొని పోతుండని ఒక వీడియో పెట్టిండు. చాలామంది పోయి సెల్ఫీలు తెచ్చారు. సెల్ఫీలు తీసుకుంటే అభ్యంతరం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి బయటికి రా చూసుకుందాం అంటున్నారు. ఏం చూసుకుంటారా మీరు జగన్మోహన్ రెడ్డిని? మీ చేత ఏమవుతుంది? దారిన పోయేటువంటి ఏదో సామెతను చూడు, కుక్కలు ఎన్నో మరుగుతుంటాయి, వాటన్నిటి సమానం చెప్పని అవసరం కూడా లేదు. కాకపోతే ఇవన్నీ చిల్లరగా ఉండేటువంటి భద్రత లోపాలే. ఇంకా దారిని పోయి ఊరకపోవడంలే, రకరకాల మాటలు అంటున్నారు, రకరకాల నిందలు యాక్సన్రు, ఎన్నెన్నో చేస్తారు. ప్రభుత్వం ఆలోచించాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఆ నింద మీ మీద శాశ్వతంగా ఉండడమే కాదు, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ఏదో ఈరోజు ఒక వ్యక్తి అంటున్నాడను చాలా ఆషామాషిగా తీసుకోవద్దు. దయచేసి అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్డు మార్గాన్ని దాని కొంత పార్టిసిపేషన్ ఆఫ్ చేసి వన్ వే పెట్టి అక్కడ ఒక చెక్ పోస్ట్ పెట్టి పోలీసు భద్రత పెంచండి. మీరు ఆ విధంగా ఆలోచిస్తే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్యలో లింగంనేని గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాడు కదా, ఆయన ఓడిపోయిన తర్వాత కూడా లింగంనేని గెస్ట్ హౌస్కు ఎంట్రన్స్లో చెక్ పోస్ట్ ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేదని ఏమన్నా చెక్ పోస్ట్ తీసేసిండ్రా? తీసేయలేదు కదా. కాబట్టి అదే ధర్మము, అదే భద్రత, అదే సూత్రము, అదే న్యాయం అందరికి ఉండే విధంగా చూడండి. అధికారం ఉంది కదా అని ఆ అధికారం చేత ఒక వ్యక్తి భూమి మీద లేకుండా పోతే మనకు మంచిది అనేటువంటి విశృంఖలమైన ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం అది మంచిది కాదు. అది చాలామందికి ఉంది. ఎందుకు ఈ దురదృష్టం మనకు అర్థం కాదు. కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ ఈ రెండు పార్టీల్లో పార్టీ అధ్యక్షులు మొదలుకొని వివిధ స్థాయిలో ఉన్న కార్యకర్తల వరకు కూడా రాజకీయమైనటువంటి వ్యతిరేకత కాకుండా వ్యక్తిగతంగా భౌతికంగా ఒక వ్యక్తి లేకపోతే మనకు మంచిది అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. దయచేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచించండి. మళ్ళీ ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి జగన్మోహన్ రెడ్డికి భద్రత పెంచే విధంగా ఆలోచించేయండి. అది మీకే మంచిది, గుర్తుపెట్టుకోండి.